హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఇక్కడ మీకు కప్పు కాఫీతో వెల్కమ్ చెప్తున్నానండి. ఈ వీడియోస్ అయితే సండే మండే 2 రోజులు ఎత్తిన వీడియోస్ అండి. ఇదైతే సండే మార్నింగ్ మా వారికి ఫ్రెండ్ నార్త్ ఇండియన్స్ అన్నమాట. వాళ్ళ అమ్మాయికి పెళ్ళి, దానికి ముందుగా సంగీత్ ఫంక్షన్ అనేది అరేంజ్ చేశారండి. దానికి వెళ్ళామండి. డెకరేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ ఫుడ్ అయితే ఐటమ్స్ అయితే చాలా వెరైటీస్ అండి. స్టార్టర్స్ నుంచి సూప్ వెరైటీస్, చాట్ ఐటమ్స్, మెయిన్ ఐటమ్స్, స్వీట్స్ అయితే 4-5 రకాలండి. అసలు చూస్తేనే చాలండి, కడుపు నిండిపోయేలా ఉన్నాయి. అలాగే వీడియో తీసుకుంటూ ఉన్నానండి. ఇక్కడ ఇకపోతే మెయిన్ అయితే ఫంక్షన్ అయితే నేను వీడియో తీయలేకపోయానండి. అది ఏమైందంటే అక్కడ వాళ్ళు నార్త్ ఇండియన్స్ కాబట్టి మేము ఒకరిద్దరమే తెలుగు వాళ్ళు అన్నమాట. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వీడియో తీస్తే వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో అనేసి నేనైతే వీడియో ఎత్తలేదు. కానీ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరు కూడా చాలా అందంగా రెడీ అయ్యి డ్యాన్స్ అనేది పెర్ఫామ్ చేస్తున్నారండి. దాన్ని కొంచెంసేపు కూర్చొని ఎంజాయ్ చేసి ఇంకా ఫుడ్ కూడా తీసుకునేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసామండి. ఇంకా ఇదైతే నైట్కి డిన్నర్ అనేది రెడీ చేసుకుంటూ ఉన్నాను. పొంగల్ సాంబారు ఇంట్లో చేయమని అడిగారు. సాంబార్ అయితే రెడీ చేసానండి. ఇంకా పొంగల్కి రెడీ చేసుకుంటూ ఉన్నానండి. పొంగల్లో వెణ్పొంగల్ అంటారు కదా, కట్టి పొంగలి, ఆ పొంగల్ని రెడీ చేసుకుంటూ ఉన్నానండి. దీంట్లో అల్లం ముక్కలు మనం తురిమి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం ఉడకపెట్టుకునేటప్పుడే అల్లం ముక్కలు తురిమి వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా పొంగల్లో దిగి మనకు టేస్ట్ బాగుంటుందండి. ఇంకా తిరగమూతలో కూడా మనం జీలకర్ర మిరియాలు అలాగే ఫుల్గా వేసుకోకుండా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకొని తిరగమూత వేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ మంచుకి కొంచెం గొంతుకు కూడా హాయిగా ఉంటుందండి. ఇక పొడి దోశ కూడా ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నానండి. పొడి దోశ, సాంబార్, చట్నీ, వెణ్పొంగల్. ఇదేనండి సండే నైట్ మా డిన్నరు. ఇది మండే మార్నింగ్ అండి. పూజ, నేను చేసుకున్న పూజ అండి. ఆ రోజు సోమవారం కదా, ఇంకా శివయ్యకి అభిషేకం అనేది చేసుకున్నానండి. ఆ రోజు పెరుగుతో, చక్కెరతో, నీళ్ళతో, ఈ 3 వస్తువులతో అభిషేకం చేసుకున్నానండి. అభిషేక ప్రియుడైన ఆ శివయ్యతో అందరినీ చల్లగా చూడమని చెప్పి మనసారా కోరుకుంటూ అభిషేకం అనేది నిర్వహించుకున్నానండి. ఇక్కడ పంచదారతో అయితే అభిషేకం నిర్వహించుకుంటున్నానండి. మనకి ఆయుల ఆరోగ్యం అనేది సంపూర్ణంగా లభించాలని ఆ పరమేశ్వరుడిని మనసారా కోరుకుంటూ ఇక్కడ పంచదార అభిషేకం చేసుకున్నానండి. ఇక్కడ అభిషేకాలు పూర్తి చేసుకున్నానండి. దీప ఆరాధన చేసుకొని ఇంకా ఆ పరమేశ్వరుడికి అలంకారం కూడా చేసుకున్నానండి. ఇంకా ఆయనకి దీపధూప ఆరాధనలు, నైవేద్యాలు అన్నీ కూడా సమర్పించుకొని ఇంకా సోమవారం పూజ పూర్తి చేసుకున్నానండి. ఎలా ఉందండి ఇవాల్టి వ్లాగ్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వ్లాగ్లో కలుద్దామండి. అంతవరకు సెలవండి. థ్యాంక్ యూ.